రెడీనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీంట్లో మొదటగా ఏంటంటే, ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్, అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు, అట్లా. దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తయిపోయింది, 15 మంది యొక్క వర్క్ పూర్తయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నింటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీ జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 కిలోమీటర్లు. ఒరిజినల్గా 8,3,522.69 చదరపు కిలోమీటర్లు. 8,352.69 చదరపు కిలోమీటర్లు. దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది. దాన్ని 6,993.24 6,993.24 చదరపు కిలోమీటర్కి తగ్గించింది. అంటే అంత చేసింది. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. అయితే ఆ 2 అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఏరియా కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేసాం.
సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డిజైన్ చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు 54 చదరపు కిలోమీటర్ల ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. నేను చెప్తాను ఒకసారి. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. స్టార్టప్ ఏరియా వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ 5 టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ హైదరాబాదు ఐఐటి వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు, వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు 4 లైన్స్ సెంటర్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు. టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 4 లైన్లు అవసరం లేదని మళ్ళీ 2 లైన్స్కి చేసింది. అయితే మళ్ళీ ఇవాళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం 4 లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టామో కరకట్ట రోడ్ ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు. దీంతో నేషనల్ హైవేకి మనం చేసినది ఈ యొక్క డిజైన్ 217 చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ. ఇది గ్రిడ్ అంటారు యాక్చువల్గా. అంటే ప్రతి ట్రంక్ రోడ్డు మేజర్ రోడ్డు 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్. ఇది పర్ఫెక్ట్గా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోడ్లలో మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే E1 E2 E3 E4 E5 అని అట్లా E13 E15 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ హైవే కలుస్తాయి. అయితే మన సీడాక్స్ రోడ్డు ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక రోడ్డు వేస్తాం అనుకున్నాం. అయితే రీసెంట్గా స్టడీలో ఏంటంటే E5 E11 E13 E15 మళ్ళీ E5 E11 E13 E15 ఈ 4 రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయమని యాక్చువల్గా ఇవాళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన కన్సల్టెంట్ని పిలిచి చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు మీరు ఎయిమ్స్ చూశారు. ఎయిమ్స్ కొండ పక్కనే రోడ్డు పోయి నేషనల్ హైవే కలుస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ పక్కనే సైడ్ని పోయి నేషనల్ హైవే కలిసేటట్టుగా ఈ రోడ్లని డిజైన్ చేసేటట్టుగా ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ఒక 1 ఇయర్లో వర్క్ అయిపోయేటట్టుగా యాక్చువల్గా చేసే విధంగా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 4 లైన్ కంప్లీట్గా లాస్ట్ వరకు పోతుంది. ఎంతవరకు ఉందో కరకట్ట అంతవరకు, అంటే క్యాపిటల్ సిటీ ఎండ్ వరకు, అదే ఎండ్ వరకు. కరకట్ట రోడ్డు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అది కంటిన్యూస్గా పోతుంది. నాట్ అప్ టు క్యాపిటల్ సిటీ వరకు.
క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో దాని వరకు ఇప్పుడు టెండర్ వస్తున్నది. ఇప్పుడు యాక్చువల్గా అంటే కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి రెండు వస్తున్నాయి. అది కాకుండా వెస్టర్న్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్టర్న్ బైపాస్ వచ్చి వస్తుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలుగానే కట్టడం జరుగుతుంది. దాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు. అంటే కొత్తగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్, అవుట్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. అథారిటీలో యాక్చువల్గా 12 పాయింట్స్ ఉన్నాయి. 12 పాయింట్స్లో ఒకటి, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సైట్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక 130 మందికి, ఆ సైట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరితో మళ్ళీ ఇంకోసారి నెగోషియేట్ చేయమన్నారు. అంటే ఎవరెవరు ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉన్నారా లేదా అవన్నీ స్టడీ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమన్నారు. ఒకసారి సిఆర్డీఏ కమిషనర్ గారు యాక్చువల్గా పిలిచి మాట్లాడటం జరిగింది. మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను వాళ్ళతోటి. తర్వాత ఇంకా కూడా ఏదన్నా బిట్స్విల్ అని అలాంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి, ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా, అంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి రకరకాలుగా ఇచ్చారు. యాక్చువల్గా ఒక్కసారి చూడాలి. టోటల్గా 7 బ్రిడ్జెస్ అనేది యాక్చువల్గా ప్లానింగ్. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి వచ్చింది 3, ప్లస్ ఈ రింగ్ రోడ్లు 2 వస్తే ఇంకో 4 వస్తాయి, 7 అయిపోయినాయి. దట్ ఈజ్ మినిమం. ఫ్యూచర్ ఇవి వస్తాయి, ఇవి గ్యారంటీకి వస్తాయి. ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి. కరకట్ట రోడ్డా? లేదు, కరకట్ట రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా 4 లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం. దాన్ని వీళ్ళు మళ్ళీ 2 లైన్ అని మార్చారు. మళ్ళీ ఒరిజినల్ పోతాం, ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది. రైతులతో మాట్లాడాము, వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము. కొంతమంది పెనుబాక్లోను, తర్వాత ఉండవల్లోను దాదాపు లాస్ట్ 1 వీక్లో ఒక 30 ఎకరాల దాకా ఇచ్చినట్టున్నారు. యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ, ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు. అందువల్ల 217 చదరపు కిలోమీటర్లకి ఒకే పాలసీ మీద బొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది. ఇది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఆర్ విల్లింగ్ టు షోయింగ్. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇవాళ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. మరొక 2 సంవత్సరాల లోపల వాళ్ళు కట్టేటట్టుగా విత్ కండిషన్స్తో చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అథారిటీలో ఇవాళ అథారిటీ ఇచ్చింది పర్మిషన్. R5 జోన్ యాక్చువల్గా ఏంటంటే ఇనిషియల్ డిస్కస్ జరిగింది. దాని మీద యాక్చువల్గా ఏంటంటే క్యాబినెట్లో డెసిషన్ డిస్కస్ చేసి
దాని మీద మళ్ళీ యాక్చువల్గా సంప్రదించి చేయటం జరుగుతుంది. ఇంకా దాని మీద ఒక ప్రాపర్ డెసిషన్కి రాలేదు ఇంకా, ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏదైనా డెసిషన్ తీసుకోవటం కష్టం. అందువల్ల దాన్ని లీగల్గా స్టడీ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు. లాస్ట్ గవర్నమెంట్ టైంలో నవనగరాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, స్పోర్ట్స్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని. అది కాన్సెప్ట్ ఉందా సార్? 9 నగరాలు ఉన్నాయి, యాజ్గా 9 నగరాలు ఉన్నాయి. అంటే మొత్తం 217 చదరపు కిలోమీటర్లు 9 భాగాలు చేసాము. వీటిలో మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ సిటీ, ఎక్కడైతే స్పోర్ట్స్ సిటీ అంటామో మేజర్ స్టేడియంస్ దాంట్లో వస్తాయి, మేజర్. అట్నే హెల్త్ సిటీ అంటాము, మేజర్ హాస్పిటల్స్ అక్కడ వస్తాయి. అలా యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్ 9 నగరాలు ఉంటాయి. మనం ఆల్రెడీ డిజైన్ చేసాం సార్, రైతులకి ఎక్కడెక్కడ ప్లాట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కొత్తగా ఈ బ్రిడ్జ్ పడ్డది కదా సార్, వెంకటపాలెం దగ్గర పడ్డది, నేషనల్ హైవే నుంచి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఏమన్నా మీరు ఇచ్చిన ప్లాట్లు ఏమన్నా పోయినాయి సార్? అంటే వాళ్ళకి ఏమన్నా? ఏం పోలేదు, ఎవరికి పోలేదు, పోకుండా అది ఒరిజినల్గా ఉండింది. అంటే నేవీ ముంబై యాక్చువల్గా నేను 2017లో కూడా పోయి వచ్చాను ఒకసారి, రెండు రోజులు నుండి వచ్చాను. మళ్ళీ ఈసారి కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి పోవటం, వాళ్ళతో ఫైనాన్షియల్ ఎలా ప్లానింగ్ ఎలా చేస్తున్నారు అనేది డీటెయిల్గా యాక్చువల్గా నేను మా అధికారులు సిఆర్డీ కమిషన్ అందరం, అసిస్టెంట్ కమిషన్ అందరం డీటెయిల్గా డిస్కస్ చేసాం. వాళ్ళు యాక్చువల్గా మెట్రో వాళ్ళే చేస్తున్నారు, మెట్రో తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్లో వాళ్ళే చేస్తున్నారు విత్ 26% స్టేక్. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ లాంటిది వాళ్ళు ఇప్పుడు, అంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ ఉంది, ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ లాంటి మరొక సిస్టమ్ తీసుకొచ్చి అది మిక్స్డ్గా, దాంతో యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ ఆక్షన్ వేసి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. దాదాపు ఈరోజు వాళ్ళ దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది యాజ్ అన్ టుడే వాళ్ళ యొక్క అథారిటీలో. అది ఎలా ఉంది, ఏం చేశారు, ఎంత ఖర్చు, దాదాపు వాళ్ళు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు యాక్చువల్గా వాళ్ళది ఫామ్ అయిన తర్వాత. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ స్టడీ చేసి వచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు పేదలకి, పూర్ పీపుల్కి ఈడబ్ల్యూ హౌస్ కడుతున్నారు. వాళ్ళ సిస్టమ్ ఏంటంటే 1.5 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 1 lakh ఇస్తుంది, 2.5. ఎవరికైతే ఈడబ్ల్యూ హౌస్ కావాలో వాళ్ళు 26.5 లక్షలు కట్టాలా. 26.5 లక్షలు అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందే 4 సంవత్సరాల కన్స్ట్రక్షన్ పీరియడ్, దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ చేశారు. ఈ 5 ఇన్స్టాల్మెంట్లు వాళ్ళు కట్టుకుంటారా వాళ్ళు 26.5 లక్షలు. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని లాటరీలో పెడతారు, లాటరీ వేసి వాళ్ళకి ఇల్లు ఇస్తారు. అది బాంబే నవీ ముంబై కాబట్టి దట్ ఈస్ ఏ వర్తి, దట్ ఈస్ రియల్లీ వర్తి. అవన్నీ 18 అంతస్తులు 17 అంతస్తులు, మళ్ళాగానే షీర్వాల్ టెక్నాలజీ, సేమ్ మెటీరియల్, ఫ్లోరింగ్ 2x2 వర్టిఫైడ్ వేశారు, వాల్స్ పుట్టి అన్నీ కూడా వాడు కూడా టాటా ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తున్నారు యాక్చువల్గా. అది ఒక మోడల్. అంటే ముందు యాక్చువల్గా అమౌంట్ కట్టించుకుంటున్నారు, కట్టించుకొని ఆ డబ్బులతోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వర్తి, ఇట్ ఇస్ ఏ వర్తి. జంగిల్ క్లియరెన్స్ టెండర్ ఆల్మోస్ట్ అయిపోయింది, అయితే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ అయితే బహుశా మండే ఆర్ వెన్స్డే విల్ స్టార్ట్ ఇట్. రైతు కూలీలు రైతు కూలీలు కొంతమంది యాక్చువల్గా ఏంటంటే వేరే వర్క్ చేస్తుంటే, కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళకి యాక్చువల్గా ఆపేసి ఉన్నారు. దాని విషయం మాట్లాడాం యాక్చువల్గా, దాన్ని క్యాబినెట్లో యాక్చువల్గా డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు, సికింద్రాబాదు ఆ విధంగా ఉన్నాయో, సైబరాబాద్, అదేవిధంగా ఫ్యూచర్లో లాంగ్ రన్, నాట్ ఇమీడియట్, మన యొక్క అమరావతి, తర్వాత గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డీని తీసుకురావటం, 8,000 చిల్లర చదరపు అడుగులు చేయటం కూడా ఉద్దేశం ఉంది. అన్ని వేల చదరపు కిలోమీటర్లు చేసింది ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే ఒక మెగా సిటీ ఫామ్ అయిందో, ఇట్ టేక్స్ టైం 25 to 50 years. ఆ 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా దాన్ని చేయడం జరిగింది.
హ్యాపీనెస్ యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ను కూడా సీఎం గారు టేకప్ చేయమన్నారు. దాన్ని కూడా తొందరలో టెండర్ పిలిచి టేకప్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆ, అందుకనే కదా మనం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఒక 5,500 ఇల్లు కట్టింది. మిడిల్ క్లాస్ వాళ్ళకు అదే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా యాక్చువల్గా ఎంఐజీ ఎల్ఐజీ లాగా యాక్చువల్గా బిల్డింగ్ కట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. వర్కౌట్ చేసి ముందు తీసుకుపోతాం. సిఆర్డీలో ఏది అంటే అంతకుముందు యాక్చువల్గా కూడా గవర్నమెంట్లో కూడా సీఎం గారు చెప్పారు మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి కట్టమని. యాక్చువల్గా దాని మీద కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. సింగపూర్ స్టార్ట్అప్ ఏరియాకి సంబంధించి వాళ్ళకి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ కదా లాస్ట్ గవర్నమెంట్లో. వాళ్ళని ఆల్మోస్ట్ తరివేశారు. అక్కడ పోయి ఇంట్రాగేషన్ కూడా చేశారు. మళ్ళీ మీరు వాళ్ళు వస్తారు అంటే ట్రై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. ట్రై చేయండి, ట్రై చేయటంలో తప్పు లేదు. ఏంది ట్రై ఇంకా ఇనిషియల్ వాళ్ళ అథారిటీలో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దెన్ విల్ స్టార్ట్. రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్ దానికి కేంద్ర సహకారం ఉందా? ఇన్నర్ రింగ్ రోడ్ మన ప్రపోజలే, అవుటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంతే కదా ప్రాసెస్, అవన్నీ ప్రాసెస్. అందుకనే కదా ఐఐటి చెన్నై వాళ్ళకి ఇచ్చాము. అవి యాక్చువల్గా వాళ్ళు బస్సు రేపు వస్తారనుకుంటాను వచ్చి. అంటే యాక్చువల్గా మన వాటర్ మేమే తీసేస్తాం అనుకున్నాం. యాక్చువల్గా ఆల్రెడీ సిఆర్డీఏ కమిషన్ తీసేస్తారంటే వాళ్ళు రాని వాళ్ళు చూడాలి కదా ప్రజెంట్ సిచ్యుయేషను ఎలా ఉందో చూస్తే ఉంటుందని ఆపాం. యాక్చువల్గా వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తీసేయమంటే తీసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ వస్తాయి. మరీ రాజులో కాకుండా